హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. మీరు చూసిన శ్రీరామ్ తెలుగు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ k20. సో ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి మొబైల్తో పాటు ఇంకేం కంటెంట్స్ లభిస్తున్నాయి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. సో అలాగే కెమెరా శాంపుల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది. సో 20 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అని ఉంది. సో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అని ఉంది. సో AMOLED స్క్రీన్ కొరెలా గ్లాస్ 5తో ప్రొడక్షన్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. సో మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్లూ కలర్ మొబైల్, అలాగే 6GB ర్యామ్ 128GB మొబైల్ ఇది. సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేశాను. సో ఇదైతే ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. సో అందువల్ల సీల్స్ అన్ని బ్రేక్ చేసి ఉంటాయి. సో మొబైల్ మీద కొన్ని స్పెసిఫికేషన్స్ సీట్ ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ చేసి ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మనకి స్టార్టింగ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్, అలాగే మొబైల్ కేస్ అయితే ఉంది. సో ఈ కేస్ అయితే కొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఈ బాక్స్లో మనకి లభిస్తుంది. సో ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేసి మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఆల్రెడీ నేను చెప్పాను, మొబైల్ అయితే ఓపెన్ చేస్తాను. సో దీని మీద కొన్ని స్పెసిఫికేషన్ షీట్ అయితే ఉంటుంది కదా, సో అదైతే రిమూవ్ చేస్తాను. సో ఆల్రెడీ పట్టుకున్నాను, అందుకే మీకు ఇక్కడ డాట్స్ అయితే కనబడుతున్నాయి. సో మొబైల్ అయితే ఆన్ చేస్తాను. సో ఆన్ చేస్తాను. సో పవర్ అయితే ఉంది. సో బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో నేను లుకింగ్ గురించి, మొబైల్ గురించి తర్వాత మాట్లాడతాను. సో ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే USB కేబుల్ అయితే ఉంది. సో ఇదైతే టైప్ C కేబుల్. సో మనకి ఇది 6GB ర్యామ్ 128GB. సో ఇక్కడ మనం చూసుకుంటే ఛార్జర్ మీద 5V 3A ఛార్జర్, అలాగే 9V 2A, అలాగే 12V 1.5A అని ఉంది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్. ఇది మొబైల్ని అయితే కొంచెం ఫాస్ట్గానే ఛార్జింగ్ చేస్తుంది. సో మనకి బాక్స్లో అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే లభిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ 6.39 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. సో మనకి ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇంకా టాప్లో చూసుకుంటే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అలాగే 20 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అయితే ఉంది. సో మనకి ఇంకా బ్యాక్ చూసుకుంటే డిజైన్ ఈ విధంగా ఉంది. సో గ్లాస్ ఫినిష్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 18 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే కింద ఫ్లాష్ అయితే లభిస్తుంది. సో ఇక్కడ రెడ్మీ అని ఉంది, డిజైన్ బై షామీ అని ఉంది. సో ఇక్కడ గ్లాస్ ఫినిష్ అయితే చూడొచ్చు. సో మీకు లైటింగ్లోకి వెళ్తే ఫైర్ ట్యాబ్ వస్తుంది. సో ఆ లుకింగ్ అయితే చాలా ఆసమ్గా ఉంది. సో ప్రీమియం లుకింగ్ అయితే ఉంది. సో ఇంకా బాటమ్ చూసుకుంటే స్పీకర్ గిల్ ఉంది, మైక్రోఫోన్ ఉంది. సో టైప్ C పోర్ట్ ఉంది. సో సిమ్ ఎజెక్టర్ పిన్ ట్రై అయితే ఉంది. సో ఈ ట్రై అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ హైబ్రిడ్ స్లాట్తో వస్తలేదు. సో 2 సిమ్లు మాత్రమే వేసుకోవడానికి ఉంది. మనం ఇంకా టాప్లో చూసుకుంటే మనకి పాపప్ కెమెరా, ఆడియో జాక్ పిన్, మైక్రోఫోన్ 2 అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కొంచెం రెడ్ టైప్లో ఉంది. సో ఈ టైప్ చూసుకుంటే మనకి బటన్స్ ఏం లేవు. సో ఇంకా బ్యాక్ కేస్ ఇచ్చి పెడుతున్నాను. సో ఇక్కడ కేస్ వేస్తే మొత్తం బ్లాక్ కలర్ కింద ఉంది బ్యాక్ అయితే. సో ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో కొంచెం కేస్ అయితే ప్రీమియం క్వాలిటీ కేస్ అయితే మనకి షామీ ప్రొవైడ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇది 6GB ర్యామ్ 128GB మనకి 24,000 అయితే పడుతుంది. సో కొంచెం కాస్ట్లీ కాబట్టి కొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే కేసు లభిస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి అలా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి డివైస్ నేమ్ వచ్చేసి రెడ్మీ అని ఉంది, మోడల్ నేమ్ వచ్చేసి k20 అని ఉంది, ఆండ్రాయిడ్ వెర్షన్ P మీద రన్ అవుతుంది. సో మనకి ఇక్కడ 9 మీద అయితే రన్ అవుతుంది. సో ఒకసారి మీరు డబుల్ టాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది స్క్రీన్ అనేది. మీకు ఇప్పుడు ఆండ్రాయిడ్ P మీద అయితే రన్ అవుతున్నట్టు. సో ఒకసారి బ్యాక్ వచ్చేసి మనం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంది. సో MI వెర్షన్ వచ్చేసి 10 మీద రన్ అవుతుంది. సో మనకి ఇక్కడ 6GB ర్యామ్ ఇది. సో 128GBలో 97.58GB అయితే ఫ్రీగా వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు కెమెరా శాంపిల్స్ అయితే చూపెడతాను. సో అవి కూడా చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది డే లైట్ శాంపుల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పోర్ట్రేట్ శాంపుల్. సో
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హెచ్డిఆర్ కోసం తీసాను. సో హెచ్డిఆర్ ఆఫ్ చేసి తీసాను. సో తర్వాత వచ్చేసి హెచ్డిఆర్ ఆన్ చేసి తీసాను. సో మీకు కొంచెం కలర్స్ అయితే వైబ్రేట్గా కనబడుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం దగ్గరికి ఫోకస్ చేసి తీస్తే కొంచెం చుట్టూరు అయితే బ్లర్ అవుతుంది. సో ఆ ఫోటో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి 2x జూమ్ చేసి తీసాను ఫోటో ఇది. తర్వాత 1x జూమ్ చేసి తీసిన ఫోటో ఇది. సో మనకి ఇక్కడ మైనస్ కూడా ఉంది. మైనస్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫోటో అయితే మనకి. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా శాంపుల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ శాంపుల్. సో మనకి ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఇంకా బ్యాక్ 48 మెగాపిక్సెల్లో తీస్తే మనకి ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఈ వీడియోలో సో అవి కూడా చూసి మీరు చెక్ చేయొచ్చు. సో నేను కెమెరా రివ్యూ అయితే సపరేట్ చేస్తాను. సో ఈ కాకుండా హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. మీరు చూసిన శ్రీరామ్ తెలుగు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ K20లో నేను వీడియో ఫుల్ హెచ్డీలో 4Kలో అల్ట్రా హెచ్డీలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇది సూపర్ AMOLED డిస్ప్లే. సో మనకి మీరే చూడొచ్చు. సో ఏ విధంగా కలర్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందో, సో ఫోకస్ ఏ విధంగా చేస్తుందో కూడా చూడొచ్చు. సో వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో చుట్టూ నాయిస్ అయితే ఉంది. సో వినాయక చవితి కాబట్టి సౌండ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. సో అందువల్ల పాటలు అయితే వినపడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం కెమెరాలు చూసుకుంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇందులో మనకి ఇంక్లూడ్ చేశారు. సో మీరే చూడొచ్చు కలర్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందో, అలాగే ఫోకస్ ఏ విధంగా చేస్తుందో. సో వీడియో కూడా వెనకాల బ్లర్ అయితే అవుతుంది. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను దీని ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. మీరు చూసిన శ్రీరామ్ తెలుగు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్మీ K20 ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మనకి ఫ్రంట్ వచ్చేసి 1080pలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో మనకి ఇక్కడ ఫ్లాష్ అయితే ఏమి లభించదు. సో పాపప్ కెమెరాతో వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు మీరు వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. చుట్టూ నాయిస్ అయితే ఉంది. సో మీకు సౌండ్ బాక్సులతో నాయిస్ అయితే వస్తుంది, ఎందుకంటే వినాయక చవితి కాబట్టి. సో మీకు నాయిస్ కూడా వస్తుంది. సో మీరు నా వాయిస్ ఏ విధంగా కనబడుతుంది. సో నేనైతే మైక్ ఏం కనెక్ట్ చేయలేదు. సో నా వాయిస్ కూడా చెక్ చేయొచ్చు. సో మైక్ నుంచి ఏ విధంగా వాయిస్ అనేది తీసుకుంటుందో. సో ఇప్పుడు నడుస్తాను, స్టెబిలిటీ ఏ విధంగా ఉందో అనేది మీరు చెక్ చేయొచ్చు. సో చుట్టూరు తిరుగుతున్నాను. సో కలర్ అడ్జస్ట్మెంట్ కూడా ఏ విధంగా ఉన్నదని మీరు చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి 6GB ర్యామ్ 64GB వేరియంట్లో, అలాగే 6GB ర్యామ్ 128GB మోడల్ ఇది. సో మనకి 6GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసి మనకి 22,000 పడుతుంది. సో 6GB ర్యామ్ 128GB వచ్చేసి 24,000 పడుతుంది. సో రూపాయి తక్కువ. సో మనం ఈ K20 బదులు మనం K20 Pro అయితే తీసుకోండి. మీరు మేబీ ఒక 28,000 అది. సో ఈ 24,000 ఎట్టి బదులు ఇంకో 4,000 అయితే మీకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వస్తుంది. సో 730 ప్రాసెసర్ కాదు. సో 730 ప్రాసెసర్ కూడా మంచిదే. సో ఈ ప్రైస్కి మంచిదే. సో ఇంకా మీరు బెస్ట్ ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే పర్ఫార్మెన్స్ కోరుకుంటే సో మీరు రెడ్మీ K20 Pro అయితే తీసుకోండి. సో మీ దగ్గర ఇంతే ఉంటే ఈ మొబైల్ అయితే ఈ ప్రైస్కి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్కి ఆ మొబైల్కి తేడా ఏంటంటే, సో ప్రాసెసర్ ఓన్లీ స్నాప్డ్రాగన్ 850 ప్రాసెసర్తో K20 Pro వస్తుంది. సో ఇది వచ్చేసి 730 ప్రాసెసర్ వస్తుంది. సో మీకు 850 ప్రాసెసర్ ప్రీమియం ప్రాసెసర్ అది. సో మీరు మేబీ ఇప్పుడు OnePlus చూసుకుంటే 30,000 పైన ఉంది. సో ఈ మొబైల్ అయితే మనకి 28,000లో వస్తుంది. సో ఇదైతే మంచి
మొబైల్ ఇది. సో మీకు ప్రీమియం లుక్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, ప్రీమియం ఫొటోస్ అయితే తీస్తుంది. సో నేను కెమెరా రివ్యూ కూడా తర్వాత మీకు విడిగా చూపెడతాను, సో గేమింగ్ రివ్యూ కూడా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మీకు చిన్న విజ్ఞప్తి, సో కింద డిస్క్రిప్షన్లో నా ఛానల్ ఇంకో 2వ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ అయితే మీద క్లిక్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో క్విజ్ ఆన్సర్స్ అయితే పెడుతున్నాను. సో అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ అయితే ఆ ఛానల్లో వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ యూ.